యష్ పూరి అపూర్వరావు జంటగా వస్తున్న సినిమా హ్యాపీ ఎండింగ్. హ్యామ్స్టెక్ ఫిలిమ్స్ సిల్లీ మాంక్ స్టూడియోస్ బ్యానర్ల మీద యాగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు, కౌశిక్ భీమిడి డైరెక్టర్. హ్యాపీ ఎండింగ్ ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వేణు ఊడుగుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మూవీ టీం అంతా సందడి చేసిన ఆ ఈవెంట్ విశేషాలు ఇప్పుడు. నా చేత లాంచ్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చూస్తున్నప్పుడు ప్లాట్ ఒక అడల్ట్ ప్లాట్ లాగా ఉన్నప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్ అదంతా కూడా ఒక క్లాసిక్ అప్రోచ్లో ఒక చాలా రియల్గా, చాలా సహజంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇది విక్కీ డోనర్ లాంటి ఒక మంచి సినిమా అవుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఆర్టిస్టులు చాలా చాలా బాగా చేశారు. హీరో గారు, తర్వాత హీరోయిన్ అండ్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. డైరెక్టర్కి ఇది చాలా గొప్ప పేరు తీసుకొస్తుంది అని నేను అనుకుంటున్నాను. నాకు ఈ రైటర్ నాగసాయి నాతో ఇప్పుడు వర్క్ చేస్తున్న రైటింగ్ డిపార్ట్మెంట్లో నాకు ఈ కథ నాకు తెలుసు. నాకు ఇది ఎప్పుడు సినిమాగా చూద్దామనేటువంటి ఆసక్తి నాలో ఉంది. డెఫినెట్లీ ఇది మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. యూత్ని అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి, అనిల్ గారికి, టీమ్కి, హ్యామ్స్టిక్ ఫిలిమ్స్ వాళ్ళకి. తర్వాత మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నేను 1-2 పాటలు గురించి విన్నాను. So, hello everybody, Andarki Namaskaram. Thank you so much for being here, especially to the media members who are supporting us and also everyone who came out here to speak about our film. So, this story in first time vinnappudu, I just kept laughing the whole time. It was straight up funny. So, this story oka boy gurinchi ee story. And ఆ బాయ్కి చిన్నప్పటి నుంచి ఒక శాపం ఉంటుంది. అండ్ ఏవైతే మామూలు జనాలకి చాలా న్యాచురల్, చాలా నార్మల్ ఉంటుందో తనకి మాత్రం నైట్ మేర్ లాగా ఉంటుంది. సో ఇలా గ్రో అప్ అవుతూ హీ మీట్స్ అ గర్ల్ అండ్ ద గర్ల్ టర్న్స్ అవుట్ టు బీ ద గర్ల్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. సో ఈ సిచ్యువేషన్లో తను ఏదైనా చేయగలుగుతాడా, చేయలేడా, ఇది కథ. So today with our trailer release, I hope we were able to generate enough curiosity and same fun that we had while making this film. So that's all I wanted to say. Thank you. కానీ హర్ష్ ఇంకా యష్ ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతున్నారండి, హ్యాపీ ఎండింగ్ గురించి. ఫెబ్ 2 రోజున మీరు మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ బాయ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్, చుట్టుపక్కన రిలేటివ్స్, నేబర్స్ ఎవరితో వెళ్ళినా, ఏ షో టైమింగ్కి వెళ్ళినా, పొద్దున్న వెళ్ళినా, మ్యాట్నీ షో, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఎప్పటికి వెళ్ళినా ఆ రోజు హ్యాపీ ఎండింగ్ థాట్లో ఉండిపోతుంది. ఒక చిన్న నవ్వుతో యువర్ డే విల్ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్, దట్ ఐ అష్యూర్ యూ. ఇంకోటి కాన్సెప్ట్ ఏమో అడల్ట్గా ఉండొచ్చు. యూ మైట్ ఫీల్ లైక్ అరే ఇది రిలేటివ్స్తో చూడలేనేమో. కానీ ఐ ప్రామిస్ యూ వన్ థింగ్, అండ్ ఇది నా సెకండ్ ఫిల్మే, బట్ ఐ ప్రామిస్ యూ వెన్ వీ గెట్ సెన్సర్డ్ we will get a you. So you can watch it with your relatives, you can watch it with your neighbors, you can watch it with your friends, family, and of course your boyfriend, girlfriend and friends for sure. ప్రతి ఒక్క పర్సన్ బయట వాళ్ళు కూడా హ్యాపీ ఎండింగ్ చూసిన తర్వాత, లేకపోతే ఏదైనా ప్రమోషనల్ ఈవెంట్ వినిన తర్వాత స్వయంగా ముందు వచ్చారు హెల్ప్ చేయడానికి. సో సమ్ స్పెషల్ థ్యాంక్ యూస్ ఫస్ట్ టు ఏషియన్ సినిమాస్, సునీల్ నారంగ్ గారు, జాన్వి, హర్ టీమ్, శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్, లక్ష్మి గారు, పిఆర్ఓ మా పిఆర్ జిఎస్కే గారు, ప్రసాద్ అండ్ హిస్ టీమ్, హ్యాపీ ఎండింగ్, ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, యూ గైజ్ నో హూ యూ ఆర్. కానీ వన్ స్మాల్ ప్లీ అండి, ఇది కొత్తోడు సినిమా అనొచ్చు, చిన్న పెద్ద సినిమా నేను నమ్మను, మంచి సినిమా ఇది. కొత్తోడు డైరెక్టర్, ఐఎమ్ అ న్యూ కమర్, ఎవ్రీబడీస్ అ న్యూ కమర్. మీ మీడియా సపోర్ట్
మా ప్రేక్షకుల సపోర్ట్ చాలా గట్టిగా అవసరం అండి. బికాజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్ అండ్ హ్యాండ్. అండ్ తెలుగు ప్రేక్షకులు ప్రతిసారి మంచి సినిమాకి పూర్తిగా నమ్ముతారు, పూర్తిగా సపోర్ట్ చేస్తారు. అలానే ఈ సినిమా గట్టిగా నిలబడుతుందని నమ్ముతాను. కన్స్ట్రక్షన్లో బేస్కి ఒక 4 స్ట్రాంగ్ పిల్లర్స్ 100% అవసరం ఉంటుంది. ఆ 4 స్ట్రాంగ్ పిల్లర్స్ వల్లే మొత్తం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రదీప్ ది ఎడిటర్, రవి మ్యూజిక్, అండ్ యాక్టర్స్కి ఒక చాలా స్పెషల్ అదృష్టం అండి. సినిమా మంచిగా ఉన్న అప్రిసియేషన్ వచ్చిన అది ఫస్ట్ మాకు వస్తుంది. నాకు, అపూర్వ, విష్ణు, అజయ్ ఘోష్ గారు, ఝాన్సీ గారు, అనితా చౌదరి గారు, వీళ్ళందరికీ వస్తుంది. కానీ దిస్ ఫిల్మ్ హ్యాపీ ఎండింగ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ like this. We would not have been as confident if these 4 didn't do their job brilliantly well. With a very humble heart, with a very obedient heart, happy ending ki appreciation vastundi, chala gattiga vastundi. Vachinappudu E4 andi, E4 ante ekku nenu cheppanu.